ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: యుక్తముగా ఏలాగున ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు అని. ప్రజలారా, మనము రక్షింపబడిన మొదట్లో ఏలాగున ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అయితే అప్పుడు ఇంకను మనము ఆధ్యాత్మికంగా బలపడి ఉండము గనుక మనకు నిజముగా ఎట్టి ప్రార్థన చేయవలనో తెలియదు. చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఉంటాము, లేక లోక అవసరతల కొరకు ప్రార్థించుచూ ఉంటాము. కానీ ఆత్మకార్యములు యందు బలపడాలని, ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలని, అనేకుల కొరకు, వారి యొక్క సమస్యల కొరకు, అలాగుననే లోకంలో దేవుని యొక్క ఆత్మకార్యములు జరిగించుటకు చేయు విజ్ఞాపన ప్రార్థనలు, లోతైన ప్రార్థనలు మనకు అప్పటికి వచ్చి ఉండవు. కేవలము మొదట్లో మాత్రమే గాక, రక్షింపబడిన కొన్ని సంవత్సరములైన తరువాత మనము మెల్లమెల్లగా ఆధ్యాత్మికతలో, దైవభక్తిలో జారిపోచున్నప్పుడు కూడా మనకు ప్రార్థన రాదు. వట్టి పైపైన మాటల ప్రార్థనలే కానీ నిజముగా హృదయంలో కదిలింపబడి హృదయమంతా కుమ్మరించి చేయు ప్రార్థన, విశ్వాసంతో చేయు ప్రార్థన చేయటం కూడా మనకు రాదు. ఎందుకనగా అప్పటికి మనము మన ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయి ఉంటాము గనుక. అయితే అట్టి సమయంలో రక్షింపబడిన మొదట్లో కానీ, లేక భక్తిలో జారిపోయినప్పుడు కానీ మనము ప్రార్థనాత్మను దయచేయమని దేవునికి ప్రార్థిస్తే, అప్పుడు దేవుని ఆత్మ మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయును. నిజముగా మనకు ఏలాగున ప్రార్థన చేయవలనో తెలియదు గాని, మొరపెట్టాలో తెలియదు గాని, ఏలాగున విజ్ఞాపనలు చేయాలో తెలియదు గాని, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఎటువంటి స్థితిలో ఎవరి కొరకు ఏ ప్రార్థన చేయవలనో ఆ ఆత్మ మనకి తెలియజేసి నడిపించును. గనుకనే ప్రజలారా, దేవుని పరిశుద్ధాత్మను మనము కలిగి ఉంటే మనము సమయము తెలియకుండా గంటలు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచూ ఉంటాము. హృదయానుసారంగా దేవుని ఆత్మతో మనము ప్రార్థించకపోతే 1 నిమిషము చేసి ప్రార్థన అయిపోయేను అని చెప్పుదుము. గనుక లోతైన ప్రార్థనా జీవితము కొరకు మనము దేవుణ్ణి అడుగుదుము. పై మాటల ప్రార్థన కాక, మనుషులను సంతోషపెట్టవలనన్న వేషధారణ ప్రార్థన కాక, మనస్సు లేని ఎండిపోయిన ప్రార్థనా జీవితము కలిగి ఉండక, ఎడతెగని ప్రార్థనా జీవితము, ఆత్మ యొక్క సహాయము వలన చేయు ప్రార్థనా జీవితము, పరలోకమునకు చేరు ప్రార్థనా జీవితము, హృదయాంతరంగంలో నుండి వచ్చు మాటలు, కేకలతో గల ప్రార్థనా జీవితము, దేవుణ్ణి స్తుతించి ఆయనను ఆరాధించి ఆయనతో సహవాసము కలిగి ఉంటే ప్రార్థనా జీవితమును దయచేయమని మనము దేవుణ్ణి వేడుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా ప్రార్థనా స్థితి చల్లారిపోవచ్చున్నది. దేవునికి ప్రార్థించాలన్న ఆశ తగ్గిపోవచ్చున్నదయ్యా. ప్రార్థన అనున్నది ఎంత గొప్ప శూర కార్యములు జరిగించినో మేము ఎరిగి, దేవునితో సంభాషణకు మార్గము అని ఎరిగి, దేవా, ఆత్మతో ప్రార్థించుటకు, లోతైన ప్రార్థనా జీవితము, మోకాళ్ళ ప్రార్థన జీవితమును మేము కలిగి ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.